వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ చేరుకున్న మంత్రి అనురాగ్ ఠాగూర్. ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు. నల్గొండ జిల్లాలో రైతులకు మద్దతుగా ఆందోళన. దేవరకొండ కల్వకుర్తి రహదారిపై రైతు సంఘాల నిరసన. భువనగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. పట్టభద్రులంతా బీజేపీ పట్టం కడుతున్నారని గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. మల్కాజ్గిరిలో పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్. టీకా వేయించుకున్న సిపి మహేష్ భాగవత్. మానవ హక్కుల కమిషనర్లో రియల్టర్లపై ఫిర్యాదు. గట్కేసర్లో మంత్రుల పేర్లతో బెదిరిస్తారన్న ఆరోపణ. కేంద్ర బడ్జెట్ చర్చ సమావేశంలో పాల్గొనడానికి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాగూర్ హైదరాబాద్ చేరుకున్నారు. అంతకుముందు ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్న ఆయనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చింతల నందకిషోర్ గుప్తా, రంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా నల్గొండ జిల్లాలోని దేవరకొండ కల్వకుర్తి రహదారిపై వివిధ సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోక చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. నిత్యం పెంచుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలను తగ్గించాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈ 12 గంటల నుంచి 3 గంటల వరకు రాస్తారోకో కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పిలుపులో భాగంగా ఈరోజు దేవరకొండలో ఈ రాస్తారోకో కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. మనందరికీ తెలుసు, గత 72 రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో మరి చలికి, వర్షానికి లెక్క చేయకుండా కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పి జరుగుతున్నటువంటి పోరాటం. ఇదే సందర్భంలో రిపబ్లిక్ డే నాడు జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ అనేక మంది రైతులపై అక్రమ కేసులు బనాయించి రైతులతో పాటు పత్రికా విలేకరులకు ఇంకా ఇతరులను కూడా రైతు సంఘ నాయకుల మీద కూడా అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం, ఈ ఉద్యమాన్ని అంచనా చేస్తున్నటువంటి ప్రయత్నానికి నిరసనగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రాస్తారోకో కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ రైతు వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడతా ఉన్నాం. రైతు సంఘం తరఫున మరి దాదాపుగా 70 రోజుల నుండి మరి రైతు సంఘాలు ఢిల్లీలో చలికి 30-40 మంది చనిపోయినా లెక్క చేయకుండా మరి రైతులు ఉద్యమాలు చేపడతా ఉంటే అక్కడ ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం
ఈనాడు రైతులు చాలా మంది లేరు, కొద్ది మంది అంటున్నారు. కానీ రైతులు చేపట్టే ఉద్యమాలలో అన్ని రాష్ట్రాలు కూడా ఈనాడు దేశాలు, అమెరికా లాంటి దేశం కూడా మద్దతు చెప్తా ఉన్నది. ఈ 3 బిల్లులు ఏంటంటే, ఒకటి ముఖ్యంగా రైతులు వాడుకునే మోటార్లకు బిల్లులు పెట్టాలి, మీటర్లు పెట్టాలని చెప్పి ఒకటి, రెండోటి మద్దతు ధర లేకుండా చేయడం, మూడోటి ఈ ఉన్న వస్తువు ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో సన్నాహక సమావేశం జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, గత నెల రోజులుగా విద్యావంతులను, పట్టభద్రులను కలిశానని, ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతిపక్షాలను కూడా నిర్వీర్యం చేసిందని అన్నారు. ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు కూడా తుంగలో తొక్కేసిందని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, బండ్రు శోభారాణి, నరేందర్, వివిధ మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ నరేంద్రరావు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. వారందరికీ ఈ పట్టభద్రుల ఓటర్లందరికీ కూడా నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను పార్టీకే మిత్రులను కూడా, మీరు కేవలం వృత్తిలో ఉన్నవారు కాకుండా వ్యక్తిగతంగా కూడా మీలో చాలా మంది ఓటర్లు ఉన్నారు. మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నేను అభ్యర్థిస్తున్నాను. ఒకసారి మార్పు కోసం నాకు మద్దతు ఇవ్వవలసిందిగా కూడా మీ అందరినీ నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ 3 జిల్లాల్లో ఈ ఎన్నికలో ఖచ్చితంగా గెలిపించవలసిందిగా మేమందరం విద్యావంతులకు, మేధావులకు, ఉద్యోగులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి అనేక పార్టీ సభ్యులను వాళ్ళ పార్టీలో కలుపుకున్నారు. ప్రతిపక్షం అనేది లేకుండా చేద్దామనే ఒక కుట్ర పడింది. ఎవరిని సంప్రదించడం లేదు. ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానాలను తుంగలో దొక్కేసింది. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయో ఆయన కొడుకును ముఖ్యమంత్రి చేస్తే మరి వ్యతిరేకత రాకుండా చూసుకోవడం కోసము ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తామంటున్నారు. నేను స్వాగతిస్తున్నాను. కానీ గడిచిన యొక్క 24 నెలల్లో పెండింగ్లో ఉన్న యొక్క 72,384 రూపాయలు ప్రతి నిరుద్యోగి అకౌంట్లో జమ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఉద్యోగం అని ఇవాళ 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా వెంటనే భర్తీ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో సుప్రీంకోర్టు చెప్పినట్టు ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అని చెప్పారు. మేము వస్తే అధికారంలోకి వస్తే కాంటాలని చెప్పి వారి పక్షాన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. పిఆర్సీ విషయంలో కొండంత వెల్కమ్ పెట్టినట్టు 2 ఏళ్ల తర్వాత ఏదో కమిటీ పెట్టి ఇన్ని రోజులు కాలయాపన చేసి ₹1,00,000 ఖర్చు చేసి 7.5% ట్రీట్మెంట్ అంటే ఇది కూడా ఒక జిమ్మికే. మళ్ళీ లేదు నేను 7.5 కాదు 20, 30, 40 ఇస్తాను అంటే గొప్ప చెప్పుకోవడానికి ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఈ జిమ్మింగ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా. ఇక మల్కాజ్గిరి పిఎస్సిలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు రాచకొండ సిపి మహేష్ భాగవత్. మేడ్చల్ జిల్లా పరిధిలో కరోనా వ్యాక్సిన్ కోసం 15 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సిపి చెప్పారు. మల్కాజ్గిరి ప్రైమరీ సెంటర్లో మొదటిగా తానే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహ వద్దని చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సిపి పిలుపునిచ్చారు.
10,000 हमारे पुलिस कर्मियों के लिए ये कोरोना वैक्सीन जो पुणे में सीरम इंस्टीट्यूट में बनाया हुआ है कोविशील्ड करके, उसका इंजेक्शन देना आज से यहाँ पे शुरू हुआ। प्राइमरी हेल्थ सेंटर मलकाजीगिरी जो नेरड़मठ में लोकेट है, वहाँ पे आज सबसे पहले मैंने ही लिया। लोगों से एक ही गुजारिश है कि कोई डरने की बात नहीं है। ऑलरेडी हेल्थ डिपार्टमेंट के वर्कर्स ने ये ले लिया है, अभी सेकंड पुलिस और म्यूनसिपल कर्मी वो ले लेंगे। आज यहाँ पे हमारे DMHO मेडिकल के डॉक्टर मल्लिकार्जुन साहब, उनके बाद हमारे डिप्टी DMHO आनंद साहब, करवाता उसके बाद हमारे यहाँ सेंटर के इंचार्ज मैडम डॉक्टर रेड्डी कुमारी, ये लोगों ने यहाँ पे शुरू किया है। तकरीबन 100 लोगों को एक सेंटर में वैक्सीन दे देंगे। राजकोंडा में 49 सेंटर्स आइडेंटिफाई किए, पूरे हमारे 6,000 लोग 4 ఇక మంత్రుల అధికారుల పేర్లు చెప్పుకొని వెంచర్లో ఫ్లాట్లు కొన్న వ్యక్తులను బెదిరిస్తూ దాడులు చేసి అక్రమ కేసులు పెట్టిస్తున్న రియల్టర్లపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. గట్కేసర్ మండలం కాచివాని సింగారం గ్రామ పరిధిలోని దివ్యానగర్ వెంచర్కు సంబంధించిన ఫ్లాట్ల ఓనర్లు తమకు న్యాయం చేయాలని హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యను వేడుకున్నారు. ఈ సందర్భంగా బాధితుల పక్షాన హైకోర్టు లాయర్ రాపోలు భాస్కర్ మాట్లాడుతూ మంత్రి ఈటెల రాజేందర్ రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, రాజకీయ నాయకులకు అండదండలతోనే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దరఖాస్తుపై స్పందించిన హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ డీజీపీ రాచకొండ కమిషనర్ పూర్తి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దారుణమైనటువంటి పరిస్థితి. ఇకపోతే ఈ మల్లారెడ్డి కుటుంబం ఆ దివ్యానగర్కు ఉన్నటువంటి సుమారు 5 మార్గాలని దారుల్ని క్లోజ్ చేసి ఒకే ఒక్క దారి పెట్టి వచ్చేటోళ్ళ దగ్గర, పోయేటోళ్ళ దగ్గర, కొనేటోళ్ళ దగ్గర, కొనడాళ్ళ దగ్గర విపరీతంగా లక్షల కొలది డబ్బులు వసూలు చేస్తున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా ఆ వెంచర్లో ఓపెన్ ప్లాట్లు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు, 15 లక్షల చొప్పున సుమారు 55 కోట్ల రూపాయలు వాళ్ళు డబ్బులు వసూలు చేసి అక్రమాలకు పాల్పడి తమ కుటుంబానికి వాడుకుంటున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అందుకే వాళ్ళు నల్ల మల్లారెడ్డి చేస్తున్నటువంటి అక్రమాల మీద చర్యలు తీసుకోవాలని, ఇంకా దారుణమైనటువంటి అంశం ఏంటంటే నల్ల మల్లారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పేటటువంటి అంశం ఏంటంటే మా బంధువు చామకూరి మల్లారెడ్డి మినిస్టర్ ఉన్నాడు, మమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. ఈటెల రాజేందర్ మా మంత్రి ఉన్నాడు, మమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడు. పోలీసు వాళ్ళు మా జేబులు ఉన్నారు, పొలిటికల్ లీడర్లు మా జేబులు ఉన్నారు, పంచాయతీరాజ్ అధికారులు మా జేబులు ఉన్నారు, రెవెన్యూ అధికారులు మా జేబులు ఉన్నారు, ఎవడు మమ్మల్ని ఏమీ చేయలేడు అనేటటువంటి పద్ధతులలో ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వెంచర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ దాడులు చేస్తూ అక్రమంగా 100 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతాం. అందుకనే మా క్లయింట్ యొక్క సూచన మేరకు ఈరోజు మేము మా క్లయింట్లందరితోటి గౌరవ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో మేము దరఖాస్తులు పెట్టడం అనేది జరిగింది. వీటన్నిటిని కూడా పరిశీలించినటువంటి గౌరవ చైర్మన్ గారు సంబంధిత స్థానిక పోలీసులు చర్యలు తీసుకుంటలేరు కాబట్టిగా రాష్ట్ర డీజీపీ గారికి, తర్వాత రాచకొండ కమిషనర్ గారికి పూర్తి విచారణ జరిపి నేరం చేస్తున్నటువంటి వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలి. కలెక్టర్ కలిశాను, డిపిఓ కలిశాను, డిఎల్పిఓ కలిశాను, పిఎస్లో మా మేడిపల్లి పిఎస్లో కలిశాను. తుదగిల్లు ఏం చర్య తీసుకోకపోవడం వల్ల సిపి గారికి కలిశాను. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ యాతాకుల భాస్కర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగులకు విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ రంగాల్లో రావాల్సిన న్యాయమైన హక్కుల సాధనకై ప్రతి గ్రామంలో దండోరాలు నిర్మాణం చేసి పోరాటానికి జాతిని సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు. అగ్రకులాలు, దళితులు అసైన్డ్ భూములపై కన్నేసి దౌర్జన్యం చేస్తున్నారని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు జన్ను కనకరాజు, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్, జిల్లా నాయకులు పొట్టబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే 25 సంవత్సరాలుగా మాదిగ ఉద్యమం సాధించాల్సినటువంటి లక్ష్యాన్ని ఇంకా
పెండింగ్లోనే ఉన్నటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఓ పక్క వర్గీకరణ చేస్తామని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తూ ఉన్నాయి. ఓ పక్క కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మారుస్తామని, రిజర్వేషన్ల మీద సమీక్ష జరగాలని మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సంఘటనే దానికి ఉదాహరణ. మన పక్కనున్నటువంటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు దానికి ఉదాహరణని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. చదువు రానోళ్ళు అధికారులై రిజర్వేషన్ల పుణ్యమాని వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఈయనొక్కడే కాదు, అహంకారంతో మాట్లాడే ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే ఈరోజు మీరు రాజ్యాలు వెళ్తున్నారు తప్ప ఇంకొకటి కాదని కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. రిజర్వేషన్ల జోలికొచ్చిన, భారత రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక. ఇక దేశవ్యాప్తంగా జాతీయ రహదారులను దిగ్బంధించాలని ఏఐకేసీసీఎఫ్ పిలుపుతో భాగంగా ఖమ్మం జిల్లా కాజీరాజుగూడెం గ్రామంలోని కోదాడకురవి జాతీయ రహదారిపై అఖిలపక్ష సంఘాలు ఆందోళనకు దిగాయి. సిపిఐ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, డిఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కేంద్రం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, నిత్యం పెంచుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను రద్దు చేయాలని చెప్పి 3 చట్టాలని, విద్యుత్ బిల్లుని రద్దు చేయాలని జరుగుతున్న ఢిల్లీకి ఆందోళనకారులపై అక్రమ కేసులు బనాయిస్తూ వారి దగ్గరికి ప్రజలను పోనీయకుండా, పార్లమెంటు సభ్యులుగా కూడా వారిని కలిసి మాట్లాడుకోకుండా చేసేటువంటి అత్యంత నీచమైనటువంటి ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వం నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజలని పీడించే పద్ధతుల్లో చేస్తూ ఉంది తప్ప ప్రజలకు ఉపయోగకరమైనటువంటి నిర్ణయాలు చేయటం కానీ, ప్రజల కోసం చేసిన వాగ్దానాలు, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను చేస్తానని చెప్పినటువంటి మోడీ గారు స్వామినాథన్ కమిషన్ సిఫారసుల్ని పక్కన పెట్టేసి మేము దాన్ని అమలు చేస్తూ ఉన్నామని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతి. కాబట్టి ఈరోజు ఏఐకేఎస్సిసి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు, రాస్తారోకోలు, రోడ్ల దిగ్బంధనాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు కాసరాజగూడెంలో ప్రజలు పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రైతాంగంపై పెట్టిన అక్రమ కేసులు. నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం దోంచాంద గ్రామం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తుందని గ్రామ సర్పంచ్ గందే రాధా గంగారాం అన్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో అనేక అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, గత సంవత్సరం గ్రామ పంచాయతీకి దాదాపు 90 లక్షల నిధులు మంజూరు చేశారని చెప్పారు. ప్రభుత్వ నిధులతో అనేక పనులు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సోమిరెడ్డి శ్రీనివాస్, ఎంపీటీసీ బొల్లా శంకర్, గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. మేము సరసంగా పనిచేసుకుంటా మాకు ఇచ్చిన డంపింగ్ యార్డ్ పూర్తి అయిపోయింది, మశన వాటిక పూర్తి అయిపోయింది, పల్లె ప్రగతి వనం పూర్తి అయిపోయింది, చెట్లది మన మొక్కలు పెట్టు రోడ్ల పన్న ట్రాక్టరు, పొగల మందు కొట్టేది ఇవన్నీ తీసుకొచ్చుకున్నాము. కేవలం ప్రశాంత్ అన్న వలన ఇవన్నీ జరిగినాయి కాబట్టి మాకు చాలా సంతోషం. ప్రశాంత్ అన్న అంటే అనుకోకుండా కన్నా ఎక్కువ నిధులు వస్తున్నాయి కాబట్టి. అయినా కానీ ఇంకా కొన్ని నిధులు ఇస్తే కొన్ని చాలా మిగిలిపోయిన గటేరు, డ్రైనేజీలు ఏదైనా వేస్తే ప్రశాంత్ అన్న పేరు చెప్పుకుంటామని చాలా గర్వపడుతున్నాం. మాకు ప్రశాంత్ అంటే చాలా ఇష్టం, కేసీఆర్ అంటే చాలా ఇష్టం. దయచేసి ఇంకా ఏమన్నా చిన్న చిన్న పనులు ఉంటే పూర్తి చేయగలని ప్రశాంత్ అన్న కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గ్రామాలు అభివృద్ధి జరిగినాయి కాబట్టి, పాలక వర్గం మంచిగా జరిపిస్తున్నారు కాబట్టి ఇంకా కొన్ని నిధులు మిగిలిపోయినాయి ఏదైతే ఉన్నాయో అవి చాలా చక్రంగా జరిపిస్తే మన పేరు మంచిగా ఉంటుంది కాబట్టి ప్రశాంత్ అన్నకు, కేసీఆర్ గారికి దయచేసి రిక్వెస్ట్ చేసింది ఏమంటే ఇప్పుడున్న దానికన్నా ఇంకా ఎక్కువ చేసి మన పేరు ఏవైనా మేము అనుకున్నది ఇచ్చిండ్రు. చాలా అభివృద్ధి చేసిన ప్రశాంత్ అన్న గారు. తర్వాత మాకేంటిదంటే ఒక ఆశ, ప్రశాంత్ రెడ్డి ఉన్నప్పుడు మా గుమ్మిర్యాల ఒక లింక్ రోడ్ అవసరం ఉంది. ఒకటి గుమ్మిర్యాల బీటీ రోడ్ ఉంది, గుమ్మిర్యాల టు దోమచంద్ర, దాన్ని పిఆర్ నుండి ఆర్ఎండ్బీకి చేంజ్ చేయాలని మేము అదొకటి ఆశ వ్యక్తం చేస్తున్నాం. తర్వాత మాకు తడపాకలో ఒక లింక్ రోడ్ ఉందన్న, మట్టి రోడ్, దాన్ని మీరు బీటీ రోడ్ చేసి
మాకు అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. జస్ట్ పుష్కరఘాట్ కూడా మట్టి రోడ్ వేసినామన్న అప్పట్లో మనం పుష్కరఘాట్ శాంక్షన్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు మనకు దాన్ని బీటీ రోడ్ చేసి దోమచంద్ర నుండి పుష్కరఘాట్ ఒక రోడ్డు, పుష్కరఘాట్ నుండి తడపకాల రింక్ రోడ్ ఒకటి వేయాలని మేము కోరుకుంటున్నాం. మీరు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పుట్టా రాంబాబు ఆధ్వర్యంలో ఆంజనేయులు చేతుల మీదుగా V3 న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు చేరవేసి అందరి దీవెనలు పొందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు భిక్షపతి, ఏడుకొండలు, రిపోర్ట్స్ మల్లికార్జున్, తాళ్లపల్లి రాజు, రామకృష్ణ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రంలో చక్కా జామ్లో భాగంగా సిపిఎం, కాంగ్రెస్ పార్టీల నేతలు రోడ్డు దిగ్బంధం చేసి నిరసన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు గూడూరు అంజిరెడ్డి, గడ్డం వెంకటేష్, గునుగంటి వెంకటేష్, కుమార్, మధు తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా, విద్యార్థులకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి దాదాపు 65 రోజుల నుంచి రైతులు ఢిల్లీలో చట్టాలను రద్దు చేయాలని ధర్నా చేస్తుంటే చర్చా పేరుతోటి కాలయాపన చేసి ఈ రోజు రైతులకు వ్యతిరేకంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలను నిరసించాలని చెప్పేసి పోచంపల్లిలో అన్ని వామపక్ష పార్టీలు, రైతు సంఘాలతోటి ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ కూడా దీనికి సంఘీభావం తెలపడం జరుగుతూ ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒకటే మేము డిమాండ్ చేయదలుచుకున్నాం, హెచ్చరించదలుచుకున్నాం. ఏదైతే నువ్వు తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలు రైతుల ఇక హైదరాబాద్లోని పేట్ బాషీర్బాద్లో జీవా ఫెర్టిలిటీ వారు తమ 3వ IVF కేంద్రాన్ని ప్రారంభించారు. స్త్రీ పురుషులకు సంతానలేమిని పునరుద్ధరించి ఖచ్చితమైన సంతానాన్ని కలగచేసే ల్యాబొరేటరీని యూరోపియన్ దేశాల నుండి అత్యాధునికమైన పరికరాలతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుండి వచ్చేవారు నగరంలో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ అధునాతన బ్రాంచ్ ప్రారంభించామని సైంటిఫిక్ డైరెక్టర్ సువర్తన వర్ధన్ తెలిపారు. ఇప్పటికే జీవా ఫెర్టిలిటీ కేంద్రాల్లో 60 నుండి 70% సంతానంలో సాఫల్యం సాధించినట్లు వెల్లడించారు. రెండవది సనత్ నగర్ సెంటర్కి స్వాగతం. ఇది మేము కొంపల్లి మెయిన్ రోడ్ మీద మొదలెట్టాము. మా 3వ సెంటర్ ఇది. ఫస్ట్ సెంటర్ మణికొండలో మొదలెట్టాము 2 ఏళ్ల క్రితం. రెండోది సనత్ నగర్లో, ఇది 3వది. 4వది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో మొదలెట్టబోతున్నాం. జీవా స్పెషాలిటీ ఏంటంటే మా సక్సెస్ రేట్ అనొచ్చండి. మాకు 50 to 60% సక్సెస్ రేట్ ఉందన్నమాట వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ ఫర్టిలిటీ. మేల్తో ఇంకా ఎక్కువ ఉంది. సో సక్సెస్ రేట్ అనేది చాలా ప్రత్యేకత మాది. అది కాకుండా మా ల్యాబ్స్ కూడా చాలా చాలా స్పెషలైజ్డ్ అనమాట. మాడ్యులర్ ల్యాబ్స్ కట్టాము. తర్వాత ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఏంటి, ఎక్విప్మెంట్ అంతా ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ ఉంది. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఫీచర్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ లెబారెటరీ. అది కాకుండా ప్రొసీజర్స్, పేషెంట్స్కి ఇచ్చే ప్రొసీజర్స్ కూడా చాలా అప్ టు డేట్ ఇంటర్నేషనల్ టెక్నాలజీవి ఉన్నాయన్నమాట. లైక్ ఇక్సీ అయినా కానీ, పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ అంటాము, అదైనా కానీ, అసిస్టెడ్ హ్యాచింగ్ అయినా కానీ, విట్రిఫికేషన్, ఫ్రీజింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ అండ్ స్పర్మ్స్ అనమాట. అవి కూడా మేము ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది చేస్తాం. అంటే వాళ్ళ అండాలు ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఆ తర్వాత కీమోథెరపీ చేసుకోవచ్చు. మా దగ్గర ఉంది. ఫీమేల్ ఫర్టిలిటీలో అన్ని రైతు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎడ్లబండి మీద ర్యాలీలు నిర్వహిస్తూ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలను కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకించారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. నూతన చట్టాలతో రైతులను, సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి చట్టాలను రద్దు చేయాలని, లేని ఎడల ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఢిల్లీలో రైతులు చేస్తున్న ధర్నాకు మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా మాతో కలిసి రావడం జరుగుతుంది. ఈ రైతులకు న్యాయం జరిగే వరకు మేము పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ధర్నాలు చేస్తానే ఉంటామని సందర్భంగా మనవి చేస్తున్నాం. బీజేపీని గద్దె దించే వరకు వదిలిపెట్టేది లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు 60 రూపాయలు ఉండే డీజిల్ ఇవాళ 100 రూపాయలైంది. ఈ డీజిల్ తోటి ఈ బులెటిన్ లోని హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్ చేరుకున్న మంత్రి అనురాగ్ ఠాగూర్, ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన బీజేపీ నేతలు. నల్గొండ ఆందోళన, దేవరకొండ కల్వకుర్తి రహదారిపై రైతు సంఘాల నిరసన. భువనగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం, పట్టభద్రులంతా బీజేపీ పట్టం కడుతున్నారని గుజ్జల ప్రేమేందర్ రెడ్డి. మల్కాజ్గిరిలో పోలీస్ సిబ్బందికి వ్యాక్సినేషన్, టీకా వేయించుకున్న సిపి మహేష్ భగవత్. మానవ హక్కుల కమిషన్లో రియల్టర్లపై ఫిర్యాదు, గట్ కేసుల్లో మంత్రుల పేర్లతో బెదిరిస్తారన్న ఆరోపణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.